హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఊర్లో వినాయక చవితి పందిరి అయితే స్టార్ట్ చేస్తున్నాము. మొదటి కట్ట అయితే శ్రీకాంత్ నాటేదానికి ఈడ గుంత అయితే దొరుకుతున్నాడు ఫ్రెండ్స్. శ్రీకాంత్తో పాటు జగదీష్ అన్న కూడా ఒక చేయి వేశాడు. మొత్తానికైతే ఈరోజు స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ పందిరి వేసేది. ఇక ఊర్లోని యూత్ అంతా కూడా బాగానే వచ్చారు వినాయక చవితి పందిరి వేసేదానికి. యువకులంతా కలిసి పందిరి అయితే వేస్తున్నాము. ఇప్పుడైతే మొదటిగా వచ్చిందును మొదటి కత్తికి పసుపు కుంకుమ పూసి నిలబెట్టాలి ఫ్రెండ్స్. కాబట్టి శ్రీకాంత్ నేను పసుపు కుంకుమ పూస్తున్నాము. కట్టికంతా ఎక్కడ తరప లేకుండా పూసి పసుపు కుంకుమ పెట్టి దానికి మామిడాకు తోరణాలు కట్టి నిలబెట్టి మళ్ళీ టెంకాయ కొట్టి కర్పూరంతో పూజ చేయాల్సిందిగా పెద్దలు చెప్పారు. అది తూచా తప్పకుండా పాటిస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే పసుపు అంతా పూసేసి కుంకుమ పెట్టి ఇక జగదీష్ అన్న నేనైతే మామిడాకు తోరణం అయితే కడుతున్నాము. మొదటి కట్టికి జగదీష్ అన్న నేనైతే మామిడాకు తోరణాలు అయితే ఫాస్ట్గానే కడుతున్నాం ఫ్రెండ్స్. ఆ తోరణాలు కట్టిన తర్వాత వచ్చింది కట్టినైతే నాటుతున్నాము. మొత్తానికైతే 2 సంవత్సరాల తర్వాత వచ్చా ఫ్రెండ్స్ నేను కూడా వినాయక చవితి పందిలు వేసేదానికి. 2 సంవత్సరాలు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయాను, దయచేసి క్షమించండి. ఇంకా మధ్యలో అయితే మా సురేందర్ రెడ్డి పెద్దనాయన కూడా వచ్చాడు సలహాలు ఇవ్వడానికి. థ్యాంక్ యూ పెద్దనాయన ఫర్ యువర్ సజెషన్స్, వీ కెన్ ఫాలో దట్. ఇక కట్టుతున్నాం ఫ్రెండ్స్ ఫాస్ట్గా. అయినా కూడా కావడం లేదు, ఎప్పుడో ఒకసారి కడతాం మళ్ళీ గమ్మున అండిపోతాం. మొత్తానికైతే కంప్లీట్ చేసాము. చాలా తర్వాత అయితే మొత్తానికి తోరణం కట్టి నిలబెట్టి మామిడి తోరణాలు అయితే కట్టేసాము. ఇక కట్టి నిలబెట్టి పూజ చేస్తే అన్ని కట్లు నాటచ్చు ఫ్రెండ్స్. మా ఊరు కట్టిందే 3 రోజులు కాబట్టి 3 ముళ్ళు వేస్తున్నాం ఫ్రెండ్స్. అది పాయింట్. కడుతున్నాం. ఫైనల్గా అయితే మన కళ నెరవేరింది. మొదటి కట్ అయితే నాటేసాం ఫ్రెండ్స్.